గుంజు గట్టిగా గుంజు హైలేసో. నువ్వు గుంజకపోతే గెంజే లేదు హైలేసా. రేలారే నారే లల్లో నారారో నారారో నారే లల్లో నారారో రేలారే నారే రో నారేనా. ప్రపంచ శ్రామిక ఉత్సవం మన CI2 చక్కగా అద్భుతమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించి, ఎందుకు నిర్వహిస్తుందంటే నాకు తెలిసి విశాఖపట్నంలో పెట్టడానికి ప్రధాన కారణం మన స్టీల్ ప్లాంట్. ఇక్కడ 32 మంది ప్రాణ త్యాగంతో నిలబెట్టుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రభుత్వం అమ్మజూపుతుంది. అంటే మన అమ్మని మనం అమ్ముకున్నట్టుగా ఉంది. మరి ఇంకా ఆ చరిత్రలోకి నేను పోను. చాలా మంది అద్భుతమైన మేధావులు ఎన్నో విషయాలు రోజు చెప్తున్నారు. మా నరసింహరావు గారికి మా నాన్నగారికి ఉన్న అనుబంధంకి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఆయనకి నమస్కారాలు. మా నాన్న ఎన్నో పాటలు రచించారు. మాదాల రవి గారిని ఈ విధంగా నేను కలిసినందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వెండి తెర మీద ఫస్ట్ టైం శ్రీశ్రీ గారితో పాటు ఒక చిన్న కుర్రోడు, అప్పుడు మా నాన్న, ఒక పాట రచించినటువంటి మహా వ్యక్తి మాదాల రంగారావు గారు. ఆయనకి రెడ్ సల్యూట్. ఒక మహాకవి శ్రీశ్రీతో వంగపండు ప్రసాద్ గారు పాట రాశారు. అందులో ఒక బిట్టు మీకు వినిపిస్తాను. అది SP బాలసుబ్రహ్మణ్యం గారు, SP శైలజ గారు పాడారు. అది ఆ రోజుల్లో స్టేట్ని ఒక ఉర్రూతులు ఊగించిందండి ఆ పాట. మీ అందరికీ తెలుసు. జన కరి జనారే జనకు జన జనారే 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 జన కరి జన కరి జన కరి జనారే. పూట పస్తులతో పుస్తకాలు చదివినోడా పుస్తకాలు చదివినోడా పూట పస్తులతో పుస్తకాలు చదివినోడా పుస్తకాలు చదివినోడా. ఫీజు కట్టడానికేమో పీకులాట పడ్డవాడా కాలు పట్టి ఏలు పట్టి కాలేజీలో చదివినోడా కాలు పట్టి ఏలు పట్టి కాలేజీలో చదివినోడా. ఓలు బడలు కొట్టినోడ కోడ కొద్ది కొట్టితే జన కరి జనారే జనకు జన జనారే జన కరి జనారే జనకు జన జనారే జన కరి జన కరి జన కరి జనారే. నువ్వేడి పట్టకుండా అడు మేడ గట్టలేడు మేడి గట్టకుండా అడు మేడ గట్టలేడు. బురద మట్టికుండా గువ్వ బొక్కలేడు బురద మట్టకుండా అడు గువ్వ బొక్కలేడు. పండించి నువ్వు పెడితే దండించి బతుకుతుండు పెడితే బంధించి బతుకుతుండు. ఆ బతుకులు పెట్టిన మనము బతకాలి రెండిరో రండిరో. సంఘం పెడదాము సంగతేదో చూద్దాము రండిరో రండన్నా. సంఘం పెడదాము సంగతేదో చూద్దాము రండిరో రండన్నా. సంఘం పెడదాము సంగతేదో చూద్దాము రండిరో రండన్నా. ప్రపంచ చరిత్రలో పారిశ్రామిక విధానం, కంపెనీలు పుట్టాయి, యంత్రాలు పుట్టాయి, ఇండస్ట్రియలైజేషన్. ప్రపంచం పని గంటలమయం అయిపోయింది. పనికి హద్దు పొద్దు లేదు. ఎన్ని గంటలంటే అన్ని గంటల పని. ఆ పని గంటలను తగ్గించే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఉద్యమించి ఎర్ర జెండాని ఎత్తుకున్నారు. అది అందరికీ మీకు తెలుసు, చికాగో ఉద్యమం. ఆ ఎర్ర జెండా అని మా ఇంట్లో మీకు చెప్తే నమ్మరు, కానీ మాకున్న గుడ్ల కంటే మా ఇంట్లో ఎర్ర జెండాలు ఎక్కువ ఉండేవి ఆ రోజుల్లో. అసలు అద్భుతం. మా ఎర్ర జెండాతోనే పుట్టాం, ఎర్ర జెండాతోనే అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి పొట్ట చేత పట్టుకొని షిప్ యార్డ్కి వచ్చిన వంగపండు ప్రసాదరావు గారు అద్భుతమైన పాటలు రచించడానికి కారణం నరసింహరావు గారు కూడా, శ్రీశ్రీ గారు, రావిశాస్త్రి గారు.
శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు, చాలా ఇష్టమైన కవి. ఒక రంగనాయకమ్మ గారికి, ఒక రావిశాస్త్రి గారికి, చాలా గొప్ప గొప్ప కవులందరూ కూడా చాలా ఇష్టమైన కవి వంగపండు ప్రసాదరావు. ఎందుకంటే వంగపండు ప్రసాదరావు కమ్యూనిజం అంటే తెలియదు. మట్టి మనిషి, ఉత్తరాంధ్ర జానపద మట్టి తత్వాన్ని తలకెత్తుకొని ఆ రంగులు, ఆ సొగసులు, ఆ స్వరాల్ని అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో రెండో రయ్యో రయ్యో అప్పల కొండో రయ్యో రెండో రెండో రండి రావుడమ్మా ఎల్లో రయ్యో 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 రెండో రెండో. నేను పాడినప్పుడు ప్లీజ్. అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో రెండో 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 రంగా ఎల్లో అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో రయ్యో రెండో రెండో అయ్యో అప్పల కొండో రయ్యో. ఈ పాట మన చాకలి వాళ్ళు, రజక కులస్తులు, వాళ్ళ తరపున కూడా నిలబడింది ఎర్ర జెండాయే. మహానుభావులు అన్ని గుడ్డల్ని, పట్టుగుడ్డల్ని, నూలు గుడ్డల్ని, అన్ని రకాల గుడ్డల్ని మల్లె పువ్వుల్లాగా మలిచినటువంటి మన రజక అన్నలు, వాళ్ళు పెళ్లి పల్లకిని మోస్తూ పెళ్లి కూతుర్ని ఎక్కించుకొని ఆ పల్లెటూరులో 30 కిలోమీటర్ల వరకు ఆ సవ్వారిని హైలెస్సా హైలెస్సా అనుకుంటూ మోసుకునే క్రమంలో బాగా అలసట వచ్చిన తర్వాత ఒక సారా చుక్క తాగి, పల్లకీలో చక్కటి చుక్క, కడుపులో సారా చుక్క, ఒంటి మీద చెమట చుక్క, ఆ సవ్వారిని మోస్తూ మోస్తూ అలా తడబడిన అడుగుల్లో నుంచి అద్భుతమైన ఉత్తరాంధ్ర జానపదం పుట్టిందండి. నరే నన్నో ఏకోం నరనో ఏకోం నరో నరం ఏకోం నరే నన్న ఏకో అడుగో నైడో ఏకో చూడర నైనో ఏకో ఆరా తందా ఏకో పక్కారెల్లే ఏకో పిల్ల చూడు ఏకో పిగిలి పెట్ట ఏకో చెయ్య చూడు ఏకో సెరుకో ముక్క ఏకో అడుగో నైడో ఏకో చూడర నైనో ఏకో అయ్యో అయ్యో రయ్యో అప్పల కొండో కొండో రెండో 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 రావుడమ్మా ఎల్లో. అలా ఆ పల్లె అద్భుతమైన ఫోక్స్ అండి ఉత్తరాంధ్ర ఫోక్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినట్టు మా నాన్నకి పాదాభివందనాలు. అయితే మా రమణ గారికి ఇష్టమైన పాట, అది పాడడానికే నన్ను ఇక్కడ పిలిచారు, అది వినిపించి నేను ముగిస్తాను సార్. అన్న ప్లీజ్. ఓ రన్నో రన్నో మా జంగమ పన్న నూరారో రన్నో మా జంగమ పన్న నీ కోడి కూర నీకు సారా సొక్క నీకు ఇస్తానన్నో మారో రన్న ఓ రన్నో రన్నో మా జంగమ పన్న. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషనో నడుస్తుందంటే, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషనో మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషనో మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే. అన్నా యంత్రం ఎలా నడుస్తుందో తెలుసా అన్నా? మన కూడు లేనిరా మన కూలోళ్ళంతా అల కండ బలముతో అల కొండలెక్కిరా అల కొండల మీద అల బండలు కొట్టి అల బండల మధ్య అల చేతులు పెట్టి అల పాటలు పెట్టి అల పత్తలు పెట్టి అల ముంట తాయిలో ఆ ముక్కలు పెట్టి కరిగించినాయన తీసినాయన ఆ మన్ను గిన్ను అల ఇనుమును చేసే ఆ మన్ను గిన్ను అల ఇనుమును చేసి ఆ ఇనుము దుక్కలే బండి ఇరుసును చేసే యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషనో మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే. అన్నా మన ఇంజనీరులు మన ఫోర్ మ్యాన్లు మన ఇంజనీరులు మన ఫోర్ మ్యాన్లు అలా రాతలు రాసి అలా గీతలు గీసి ఆ ఉప్పు ఇనుము ఆ ఇత్తడి రాగి ఆ పలకల మీద ఆ రాటుల మీద మన ఫిట్టర్లెళ్ళి అలా రంధ్రాలెట్టి అలా వజ్జాలెట్టి ఆ నట్టు మరలు అలా పట్టు బిగించి అలా సుక్కకు సుక్క అలా కక్కిన సొక్క అలా సొక్కకు సొక్క
నడుస్తూ ఉందంటే ఓ రంగులమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మన రోజు కులల్లో మన లేబర్ గాల్లో మన రోజు కులల్లో మన లేబర్ గాల్లో అలా రొమ్ము దమ్ముతో ఆ ఎనప కమ్ములో అలా పట్టా నైనా అది పట్టా అంటూ అది పళ్ళు బిగిచి అది పట్టు లాగుతూ అది ఇంజను కింద ఇరికించి దించిన అది కమ్ముకి కమ్ము అది కలిపి కట్టిన ఆ ఎండిన పేగో ఎలాడ తీసిన ఆ పట్టాల మీద రైలు బండి పరుగురా యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రంగులమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మన డొక్కలెండినా ఆ కొండ ధరలు రా మన డొక్కలెండినా ఆ కొండ ధరలు రా ఆ బొంకల దూరి ఆ బొంక సెట్టులో డొక్కలు తీసి తొట్టిలో వేసి అలు పొక్కి పొక్కిరా అలు మట్టి మట్టిరా అలు పీసు పీసుగా అలు పీకి పీకుగా అలు పీకి పీకుగా అలు రబ్బరు చేసి అలు టైరుకు పెట్టి అలు టైరును చేసి చక్రాలకు పెట్టి ఆ గుండె నొప్పితో ఉండుండి తీసిన ఆ ఊపిరినేమో అలు గాలిగా పోసి ఆ ఊపిరినేమో అలు గాలిగా పోసి ఆ గయ్య గుయ్యమని తిరిగే బస్సు టైరురా యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రంగులమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఇన్ని చేసినా నువ్వన్నీ చేసినా నువ్వు సొమ్ము గడిదిరా ఆ సోప గడిదిరా ఆ సోప గడిదిరా ఆ మిల్లు మీదరా యజమాని వవ్వరా థ్యాంక్ యూ.